ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు కలెక్టర్ గారి సమక్షంలో ఒప్పుకోవడం జరిగింది. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గవర్నమెంట్ మీద అపోజిషన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా జీవన్ రెడ్డి గారు, కోదండరామరెడ్డి గారు, రాజ్ నరసింహ గారు, చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ గ్రామానికి రావడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఎకరానికి 50 లక్షల రూపాయలు ఇస్తాం, ఇంట్లో ఎందరుంటే అందరికి ప్లాట్లు ఇస్తామని చెప్పి టెంట్ వేసి కూర్చోవడం జరిగింది. ఆ రోజు గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎక్కడ పోలీసు వాళ్ళని పెట్టి రైతుల మీద పడి బెదిరించలే. మేము కూడా ఎలక్షన్ కంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ మీ అందరికీ న్యాయం చేస్తాము, తప్పకుండా మీ ఇంట్లో ఎందరుంటే అందరికీ ప్లాట్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కమిట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్, ఎంఆర్ఓ, ఆర్డీఓ అందరి సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులకి కమిట్మెంట్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు గవర్నమెంట్ పోయింది. ఇలా టీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మేమేమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా, ఇదే రేవంత్ రెడ్డి గారిని, ఇదే పొన్నం ప్రభాకర్ గారు, కోదండరామరెడ్డి గారు, దామోదర రాజనరసింహ గారు, మరి ఇట్లా ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి మాట మీద మీరు నిలబడండి. ఎకరానికి 50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మాట్లాడారు, ఇవ్వండి. ఇలా ఇంట్లో ఎందరు ఉన్నారో అందరికి ప్లాట్లు ఇస్తామని చెప్పి మాట్లాడారు, ఇవ్వండి. ఇచ్చిన తర్వాతనే ఈ భూములలోకి రావాలని చెప్పేసి మేము, మాతో పాటు రైతులందరూ కూడా ముక్త కంఠంతో ఇలా ఖండిస్తున్నాం. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ గారు స్పందించాలి. మరి టీఎస్ఐసి ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి గారు వెంటనే దీన్ని పరిశీలించాలి. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఆ రోజు టెంట్ వేసి ఏదైతే కమిట్మెంట్ అయిందో ఆ కమిట్మెంట్ ప్రకారమే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్న కొంతమంది ఇండస్ట్రీలు ఇక్కడ ఫార్మేషన్ చేస్తా ఉన్నారు, వాళ్ళు కూడా రైతులకి ఒక 3 లక్షల రూపాయలు లెక్కిస్తామని చెప్పి బాండ్ పేపర్ మీద రాసిచ్చి, ఆ బాండ్ పేపర్ కూడా మీకు మేము ప్రొడ్యూస్ చేస్తాం. ఆ బాండ్ పేపర్ మీద రాయించినటువంటి రైతుల్ని టెంట్ తీసేపించి మళ్లీ ఏం మాయరోగం వచ్చిందో మధ్య దళారీ వ్యవస్థ వచ్చి 2 లక్షల దళారీలు తీసుకుని రైతులకు 1 లక్ష రూపాయలు ఇచ్చే విధంగా మళ్లీ ఆ ఇండస్ట్రియల్తో కుమ్మక్కైపోయి ఇక్కడ రైతుల్ని ముంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఎవరికైనా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పేదవాడి పుట్టను కొడితే నిండేదేముండదు, పేదవాడి పుట్టను కొట్టి పేదవాడి కుంపగాలిస్తే వచ్చేదేముండదు. నీ ఒక్క ఇల్లు నింపుకోవడం కాదు, అందరి కోసం పోరాటం చేస్తే జనంలో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఇలా ఆయల టెంట్ వేసినటువంటి నాయకుడు ఇలా కనిపిస్తలేడు. కాబట్టి దయచేసి ఆ నాయకుడు ఎక్కడున్నా ముందుకు రావాలి, ఈ రైతుల పక్షాన పోరాటం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.